హాయ్ అండి సతీష్. మీరు చాలా ఇంట్రెస్ట్గా చూసేది ఏంటంటే ఈ నామినేషన్ ప్రాసెస్ కదా. మరి రెండో వారం ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరిని చేశారు అనేది ఇప్పటికే ఇన్స్టాలో అట్లాగే వీడియోల కింద మెసేజ్లు పెడతానే ఉన్నారు. మరి ఫుల్ డీటెయిల్గా క్లారిటీ ఇచ్చేస్తా. అట్లాగే మిడ్ నైట్ వరకు నాకున్న అప్డేట్ ప్రకారం చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కదా నామినేషన్స్ అంతా. ఎవరిని చేశారు, ఏం రీజన్స్ చెప్పుంటారు, ఎవరెవరి మధ్య జయగొడవలకు సంబంధించి మన జర్నలిస్ట్ సతీష్లు ఇప్పటికే ఒక వీడియో అప్లోడ్ చేశా. నేను చెబుతున్నట్టుగానే ప్రతి అప్డేట్స్ కూడా ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకుంటున్నా. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్. ఎప్పటికప్పుడు చాలా 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 అప్డేట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటా. అలాగే నా రివ్యూస్ కూడా అక్కడ ఆటగాళ్ళ ఆటను బట్టి ఆ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. పార్షియాలిటీ, ఫేవరెటిజం ఏమి ఉండవు. ఎవరు మిస్టేక్స్ చేస్తున్నారు, ఎవరు మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటున్నారు, ఎవరు బ్లెండర్స్ ఎట్లా పోయినాయి, ఇలా వీటి గురించే ఉంటుంది కనుక జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. నో డౌట్, అందులో కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. అలాగే రెండో వారం నామినేషన్లో ఈ రంగు ముఖానికి కొట్టు, అసలు రంగు బయట పెట్టు, ఈ ప్రాసెస్ కదా ఎలిమినేషన్లో. ఈ కాన్సెప్ట్తో హౌస్లో రంగు అయితే పడింది, ముఖాలు ఎరుపెక్కి, అసలు అది ఎరుపు రంగు కనుక. మరి మెయిన్ ఏంటంటే నాకున్న అప్డేట్ ప్రకారం కామనర్స్ వర్సెస్ ఓవరాల్గా ఇదే జరిగింది. కామనర్స్ వర్సెస్ వానర్స్ కానీ, టెనెంట్స్ వర్సెస్ వానర్స్ కానీ ఇట్లాగే జరిగింది. ఈ ప్రాసెస్ అంతా నామినేషన్లన్నా ఉండబోతున్నాయి అని మనం ఎక్కువ శాతం ఊహించినట్టుగానే ఎక్కువ శాతం అట్లాగే జరిగి, దానికి తోడు మధ్యలో ఏంటంటే ఆ టెనెంట్స్లో ఉండే కొందరికి ఇక్కడ వానర్స్లో ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్, ఒక బాండు, ఒక పాజిటివ్ వైబ్ ఏర్పడుతుంది కదా. ఆ గ్రూపిజం కూడా ఫామ్ అవబోతుంది. ముందు బలమైన గ్రూపులుగా ఏర్పడబోతున్నాయి అనడానికి ఈ నామినేషన్లో కూడా కొద్దిగా బీజం పడింది, అర్థమైతే ఉంది క్లియర్గా. మరి దోస్తులంతా కలిపి ఒకరిని టార్గెట్ చేశారు. అయితే ఇక్కడ ఓవరాల్గా ఎక్కువ ప్రాసెస్ అంతా టెనెంట్స్ వర్సెస్ వానర్స్గా జరిగిన ఒక హరీష్ విషయంలో మాత్రం లెక్కలు మారిపోయాయి. సొంత టీమ్మేట్స్ కూడా పాయింట్ దొరికింది కాబట్టి నిర్దాక్షిణ్యంగా రంగు పూసేశారు. సరే, ఎవరు నామినేట్ చేస్తారనేది చూస్తే ఫస్ట్ కామనర్స్ చూద్దాం. వీళ్ళేంటి, ప్రియ ఫ్లోరా అండ్ బర్నీకి చేసింది. ఫ్లోరా విషయంలో ఒక పాయింట్ అయితే ఉంటుంది కదా, ఏమి మీరు సంజన మీకు ఫ్రీ బర్డ్ అంటే అంత ఫీల్ అయిపోయారు, అంత హర్ట్ అయిపోయారు, మరి మీరు అంతకంటే పెద్ద ఎట్లా వాడారు అనేది. సో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వల్గర్ వర్డ్స్ అని చెప్పేసి సంజన బాధపడింది, ఏడ్చింది. అలాంటి పదాలు నేను అనిపించుకున్న దానిక వచ్చానని చెప్పడం వల్ల అదే వర్డ్ విషయంలో ఇప్పటికే మనకి ప్రోమోలో చూపినట్టుగా తనూజ కూడా చెబుతుంది కనుక ఆ పాయింట్ మీద అయి ఉంటుంది అని అనుకుంటున్నా. అట్లాగే భరణికి కూడా ఏమైతే నామినేట్ చేసింది ఎగ్గ విషయంలోనే అనుకుంటున్నా. అట్లాగే రెండోది ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్, ఇతను కూడా భరణి అలాగే హరీష్ వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేశారు. 3 దమ్ము శ్రీజ, ఈమె కూడా భరణి అండ్ హరీష్. అట్లాగే 4 మర్యాద మనీష్, ఇతను కూడా భరణి అండ్ రీతు చౌదరి. అలాగే 5 మాస్క్ మ్యాన్ హరీష్, భరణి అండ్ ఇమాన్యుయల్. చూసారా, భరణి కామన్ పేరు, భరణి భజన్లో తరించారనమాట కామనర్స్ అందరే. ఇక 6 డీమాన్ పవన్, ఇతను మనీష్ అండ్ హరీష్. సో మీకు ఇప్పుడు ఏమి అర్థమైందంటే 6 వానర్స్లో 5 భరణి టార్గెట్ అయిపోయాడు, రంగు పూసేస్తారు, ఎరిపెక్కిపోయింది అతని ఫేస్ మొత్తం. ప్రియ, ఆర్మీ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీధ, మర్యాద మనీష్, హరీష్, ఈ 5 కూడా భరణికి వేసేశారు. ఇక్కడ గత వారంలో భరణి చేసిన అతిపెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ బ్లాండర్ వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఆ గుడ్డు సంజన తీసుకెళ్ళి తినేసిందని తెలిసినా మాకు చెప్పలేదు. ఇది నమ్మక ద్రోహం, మోసం, ఇవన్నీ కూడా. పైగా టీ పేరు చెప్పి హరీష్కు చెప్పిందని చెప్పి డైవర్ట్ చేసేయాలని చూశాడు. ఇదే ఈ ఒక్క ఎలిగేషన్ పట్టుకునే ఇంత పంచాయతీ. ఈ ఒక్క రీజనే భరణి గత వారం చేసిన బిగ్ మిస్టేక్ అని వీళ్ళందరూ ఏకైక ఉమ్మడి ఎజెండాతో కూడుకున్న ఫీలింగ్. నాకు తెలిసి ఈ పలావు రీజన్తోనే భరణి వేసేసి ఉండొచ్చు. ఇది పలావు రీజన్ అని ఎందుకు నేను అంటున్నానంటే, ఒక గుడ్డు దొంగతనం చేస్తే చూసినా చెప్పలేదు, డైవర్ట్ చేశాడు, అబద్ధం చెప్పాడని ఈ శుద్ధపూసలు అంతా వారమంతా తెగ చించేసుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, దొంగతనమే కదా. సంజన కెప్టెన్సీ రూమ్లోకి ఎవరికి అనుమతి లేదు, ఆమె అనుమతి లేకుండా వెళ్ళకూడదని బిగ్ బాస్ అంత గట్టిగా క్లియర్గా చెబితే, ఒక వార్నింగ్ ఇస్తే, ఒక రూల్ పెడితే మళ్ళీ వీళ్ళు రూల్స్ గురించి కూడా మాట్లాడారు. వీళ్ళు ఏదైతే చెబుతారో చేయరు, రూల్స్ గురించి కూడా మాట్లాడారు, రూల్స్ పాటించరు. బిగ్ బాస్ చెప్పినవి కూడా దొంగతనం ఎగ్గ అన్నారు. బట్ ఈవిడి విషయంలో ఈవిడికి వచ్చిన రేషన్ చిప్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇంకేవో చాక్లెట్స్ కానీ, డ్రింక్స్ కానీ ఆమెకు తెలియకుండా లేపేశారు. ఆ ప్రియ, దమ్ము శ్రీజ చాక్లెట్స్ దొరికినట్టుగా ఎత్తుకుపోయారు కదా. పోనీ ఆ టెనెంట్స్ అంటే తిండి సరిగా లేక, ఆకలి తట్టుకోలేక ఒక గుడ్డో అరటిపండో తీసి తినొచ్చు. కానీ వీళ్ళకేమైంది, బుట్ట నిండా పళ్ళు ఉన్నాయి, కావాల్సినంత రేషన్ ఉంది, పాలున్నాయి, పెరుగున్నాయి, అన్ని సరుకులు ఇస్తుంటే పైగా వాళ్ళే వచ్చి వంట చేసి పెడుతూ ఉంటే
నచ్చింది చేయించుకుని తింటున్నారు. అయినా సరే నోటికి ఇంకా కొత్త రుచుల కోసం ఈ చాక్లెట్స్, చిప్స్, ఆ డ్రింక్స్ లేపేశారు. హరీష్ అయితే థమ్స్అప్ ఎత్తేసాడు. మనీష్ కూడా వెళ్ళి చాక్లెట్లు తీయాలని ట్రై చేసి మళ్ళీ లాస్ట్ మినిట్లో ఆగిపోయాడు. సో వీళ్ళు ఏదైతే దొంగతనం అని గోల గోల చేశారో అదే పని వీళ్ళు చేశారు కదా. మరి అందుకే వీళ్ళు భరణి విషయంలో ఆ తొక్కలో గుడ్ రీజన్ చెబితే ఆడియన్స్ ఏమనుకుంటారో మీరే ఒక మెసేజ్ పెట్టండి. ఒక్క మెసేజ్ పెట్టండి చాలు, ఏమనుకుంటారు రియాక్షన్ అని. ఒకవేళ వేరే అంతకు మించి రీజన్స్ అంటే భరణి విషయంలో కనబడలా. ఇంతకంటే పలావు రీజన్ ఇంకొకటి ఉండదు, నో డౌట్. లేదు కాదు అంటే ఒకవేళ నిన్న టాస్క్లో నాగార్జున చూపించారు కదా, టాస్క్ ఏదైతే ఏంటిది పర్మనెంట్ ఓనర్ అని చెప్పేసి స్టాంప్ వేసుకున్నది, అక్కడ మీరు రీతు చౌదరిని విసిరిపడేశారు, లాగేశారు, గుంజేశారు. ఈ పాయింట్ ఏమైనా ఒకవేళ చెబితే చెప్పాలి తప్ప కొద్దిగా చూసుకొని ఆడాలి కదా, కింద మీద వెనక ముందని ఒక అంటే తప్ప ఎక్కువ ఫుడ్తోనే కేవలం కక్షతోనే వేసేసారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగూ మనీష్ మర్యాద భరణిపై కోపంగా ఉన్నాడు. ఎందుకంటే మొన్న చపాతీ మొక్క ఇతను డస్ట్బిన్లో పడేసిన విషయం భరణి బయట పెట్టినప్పటి నుంచి అతని మీద రగిలిపోతూ ఉన్నాడు. కానీ ఆ విషయం చెప్పలేడు కదా. మీరు ఏమది మీకు ఎందుకు చేస్తానంటే నేను చపాతీ మొక్క పడేసారన్న విషయం మీరు బయట పెట్టేశారు, అందరికి తెలిసిపోయింది, అది బ్యాడ్గా పోద్దేమో, ఫుడ్ కోసం అక్కడ రీతు చౌదరి వచ్చి చిన్న చపాతీ మొక్కే కదా మాకు ఇచ్చేవచ్చు కదా, మేము తింటాం కదా, ఆ డస్ట్బిన్లో పడేసే బదులు మా పొట్టలో పడేయచ్చు కదా, తింటాం కదా అనింది కదా. సో వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు, రావు అంటూ ఉండేటప్పుడు. సో అది ఇతని వల్ల హైలైట్ అయిపోయింది. అది ఉంటుంది అండర్ కరెంట్గా ఈ మనీష్ మర్యాదకి. పైగా లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేస్తే నాకు ఎక్కడ ఓటింగ్ వచ్చేస్తుందో ఆడియన్స్తో కనెక్షన్ పెరిగిపోద్దనే ఉద్దేశంతో భరణి నాకు చేయకుండా ఆ డీమాన్ పవన్కి చేశాడని కూడా చెప్పుకొచ్చాడు ఇప్పటికే. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనీష్ మర్యాద భరణికి చేశాడు. అట్లాగే హరీష్ కూడా భరణిపై ఎంత రగిలిపోతున్నాడో చూసాం. ఇక మిగతా వాళ్ళు ఎవరు, ప్రియా, దమ్ము, పవన్ కళ్యాణ్కి భరణితో పెద్దగా ఇష్యూస్ కూడా లేవు. సో గుడ్డును వాడేసి ఉండొచ్చు, లేకపోతే ఈ టాస్క్లోదైనా ఏదో ఒక వంక చెప్పాలి కూడా చెప్పుకుని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి మీరు ఇక్కడ గమనిస్తే ఈ 6గురికి 12 ఓట్లు వస్తే ఈ కామనర్స్కి వాటిలో 5 భరణికి వాడేశారు. మిగతా 7 ఓట్లలో 3 హరీష్పై ప్రయోగించారు. ఇక పవన్ కళ్యాణ్, డీమన్, దమ్ము శ్రీజ ఈ ముగ్గురు హరీష్ని అయితే నామినేట్ చేశారు. ఇక కామనర్స్ మిగిలిన 4 ఓట్లలో ఒకటి ఫ్లోరాకు ప్రియా వేసింది, మరొకటి మనీష్కు డీమన్ వేశాడు, ఇంకా మాస్క్ మ్యాన్ ఏమో తన శత్రువు ఎమాన్యుయల్కి వేశాడు. నాకు తెలిసి ఎమాన్యుయల్ అంటే ఆ గుండంకులు అన్నాడనే పదమే సాగ్గా హరీష్ నామినేట్ చేసి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. అట్లాగే మరొక ఓటు ఏంటి, మనీష్ రీతు చౌదరికి వేశాడు. వీళ్ళిద్దరి మధ్య సేమ్ ఆ ఎమాన్యుయల్ విషయంలో సంచాలకుడిగా మనీష్ ఇచ్చిన తీర్పు సరిగా లేదు, మీరు ముందు ఇద్దరికి చెప్పి తర్వాత వచ్చిన ఎమాన్యుయల్కి ఎందుకు చెప్పలేదని రీతు గట్టిగా ప్రశ్నించింది. అక్కడ మనీష్ మర్యాద ప్లస్ రీతు చౌదరి ఇద్దరు గట్టిగానే గొడవ పడ్డారు, వాదించుకున్నారు, అరుచుకున్నారు. ఇవన్నింటి కారణంతో వేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక సరే, సెలబ్రిటీస్ ఎవరు నామినేట్ చేశారని చూస్తే ఫస్ట్ వన్ తనూజ, హరీష్ అండ్ ఫ్లోరా మనకు ప్రోమోలో చూపించారు కదా. ఫ్లోరా, నీకు ఫ్రీ బర్డ్ అంటేనే తీసుకోలేకపోతే అంతకంటే పెద్ద పదం ఎట్లా వాడతావు, మరి అది తప్పు కదంటే తప్పే కదా. సో అందువల్ల అది వ్యాలిడ్ పాయింటే చెప్పొచ్చు, తప్పులేదు. అట్లాగే హరీష్ కూడా ఏమంటుందంటే ఆమె ఒకటే మాట అంటుంది, మీరు నన్ను నామినేషన్ చేసినప్పుడు నీ బిహేవియర్ బాగలేదు, నీ బాడీ లాంగ్వేజ్, నీ మాట తీరు బాగలేదు అన్నారు కదా, సో నాకు నచ్చలేదు అని చెప్పింది. చెబుతూ ఇక్కడ అప్పుడే కౌంటర్ ఇచ్చింది ఆ నామినేషన్ చేసేటప్పుడే, నాకనే ముందు మీ బాడీ లాంగ్వేజ్, మీ బిహేవియర్ కూడా, మీ మాట తీరు కూడా చెక్ చేసుకోండి. కానీ ఇప్పుడు ప్రోమోలు చూపించిన దాని ప్రకారం మనకుంటున్నది ఏంటంటే నీ అన్నారు, నీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్, నీ బిహేవియర్ అన్నారు. అంటే నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు 99% హరీష్ అయితే మీ అనే అన్నాడు, సింగులర్ అయితే వాడలే. మీరు అనే ఉద్దేశంతోనే మీ బాడీ లాంగ్వేజు, మీ బిహేవియరు, మీ ఏమది మాట తీరు అన్నాడు. మరి మీకు ఒకవేళ గుర్తుంటే ఏదంటే మీ అన్నాడా నీ అన్నాడు అనేది మెసేజ్ అయితే పెట్టండి. సరే, ఈ అమ్మాయిది ఎట్లా. ఇక 2 రాము రాథోడ్ అయితే పవన్ కళ్యాణ్కి, హరీష్కు హరీష్కి అయితే సేమ్ రీజనే ఉంటుంది. ఏముంది, మన ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేస్తాను అనిపించారు ఈ మాట కావచ్చు. ఎందుకంటే హౌస్లో అందరూ కూడా ఎగ్నెస్ట్గా చేతులు ఎత్తారు కదా, ఆయనది రాంగు అని. అట్టగే ఎమాన్యుయల్ విషయంలో కూడా మరి అతను రెడ్ ఫ్లవర్ అంటే తప్పు లేదా, లేకపోతే అతను అనేటప్పుడు గుండంకులు అంటే తప్పు అనేటప్పుడు కూడా ఇతనికి అంత ఎగ్నెస్ట్గానే హ్యాండ్స్ అయితే రేజ్ చేశారు కనుక హరీష్ విషయంలో పాయింట్స్ అయితే దొరికితే వాళ్ళకి. అయితే మరి రామురాధుడికి పవన్ కళ్యాణ్ విషయంలో ఏమి లొల్లుయింది, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడ వచ్చింది, ఇదైతే ఇంట్రెస్టింగ్గా చూడాలి. అటు 3 సుమన్ శెట్టి, ఈయనైతే ప్రియా అండ్ మనీష్. ప్రియాను నామినేట్ చేయడం అయితే మిరాకిల్, ఎందుకంటే లాస్ట్ వీక్ ఆవిడ చేతికి సుత్తి లేకపోతే డేంజర్ జోన్లో ఉంటుంది, ఆటోమేటిక్గా నామినేట్ అయిపోద్ది అన్నప్పుడు ఇతను తీసుకెళ్ళి ఆమెకే సుత్తి ఇచ్చాడు, సేవ్ చేశాడు. మరి ఇప్పుడు ఈ వారం వీళ్ళిద్దరి మధ్య లొల్లేమైంది, బహుశా నేను వీకెండ్లో హోస్ట్ నాగార్జున అక్కడ చెప్పారు కదా, ఏమది
నువ్వు ఫుడ్ కుకింగ్ ఇన్ఛార్జ్ అనేటప్పుడు రేషన్ అంతా చూసుకోవాలి కదమ్మా. పైగా ఆ రామురాధుడికి బనానా ఇచ్చి ఆ సృష్టి వర్మ ఎవరైతే ఉన్నారో యాపిల్ కావాలి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేటప్పుడు కూడా ఇవ్వలేదు కదా, మరి ఇది ఎట్లా అని అడిగారు కనుక ఆ పాయింట్ పట్టుకుని సుమన్ ఒకళ్ళు వాడిన మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్స్ అవుతాయి. మరి ఇంకా చూడాలి ఏం చెప్పి ఉంటాడో ఏంటని. అట్టగా మరి మనీష్ని ఎందుకు చేశాడు? ఎమ్మెల్యేల విషయంలో మనీషే ఒప్పుకున్నాడు కదా, ఏమని నాది హానెస్ట్గా చెబుతున్నా, అపాలజీస్ కూడా చెప్పాను, అదే మిస్టేక్ అయ్యింది, జెన్యున్ మిస్టేక్ అయ్యింది అని ఒప్పుకున్నాడు కనుక సో ఆ పాయింట్లో కూడా చెప్పుకుంటాడు అనుకుంటున్నా. మొత్తానికి ఇతనది ఇట్లా. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే రీతు చౌదరి, భరణి అండ్ ఫ్లోరా. మీరు ఇక్కడ క్లియర్గా గమనిస్తే గ్రూప్స్ ఎట్లా ఫామ్ అవబోతున్నాయి, బంధాలు బలపడబోతున్నాయి అనుకుంటే రీతు దోస్తులు ఎవరండి హౌస్లో ప్రియా, అట్టగే పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, వీళ్ళందరూ భరణిని నామినేట్ చేస్తే రీతు చౌదరి మాత్రం ఊరుకోదుగా, ఈవిడ కూడా బాణం అట్టే ఎక్కుపెట్టింది, భరణిని నామినేట్ అయితే చేసింది. అట్టగే ఫిఫ్త్ వన్ భరణి, ప్రియా అండ్ డీమాన్. ప్రియా విషయంలో చోరీలు కావచ్చు, టిట్ ఫర్ టాట్ అని అనుకుంటున్నా. మరి నువ్వు ఇంత లొల్లి చేసావమ్మా, మరి నువ్వు కూడా సంజన గారు బిగ్ బాస్ రూల్ కూడా చెప్పారు, కెప్టెన్ రూమ్లోకి అనుమతి లేకుండా వెళ్ళకూడదని వెళ్ళావు, అవన్నీ లేపేసి వచ్చేసో పంచుతాను, అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ఉంది. ఈవిడ హౌస్లోకి వచ్చిన రేషన్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు కానీ, ఒక పండు అడిగితే ఇవ్వడానికి ఇష్టపడట్లేదు కానీ, ఆవిడ దొంగిలించి తెచ్చిన ఆ చిప్స్ కావచ్చు, చాక్లెట్స్ మాత్రం పంచుతూ ఉంది. సో ఇది ఏదైనా కావచ్చు. అట్టగే డీమాన్ పవన్ అయితే భరణి గత వారం కూడా చేశాడు, ఈ వారం కూడా చేశాడంట. ఇక చివరాఖరి లాస్ట్ ఫ్లోరా షైని, పుష్పక విమానం. ఈ పుష్పక విమానం మూకీ సినిమా తనూజాను అండ్ డీమాన్ను చేసిందంట. మరి ఏం రీజన్లు చెప్పుకుంటుందో చూడాలి. తనూజ తనను చేసింది కాబట్టి చేస్తుంటుందేమో, డీమాన్ పవన్ కూడా ఆమెని ఎందుకు చేసిందో మరి చూడాలి. ఇవి ఇవాళ చూడబోతున్న నామినేషన్లు, గొడవలు, పంచాయతీలు. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.